హరే కృష్ణ. సో ఈరోజు మనం వచ్చేసి సాక్షి గోపాల్ లీలల గురించి చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఆల్రెడీ మీరు సాక్షి గోపాల్ గురించి వినే ఉంటారు. ఓకే, కానీ పూర్తి డీటెయిల్స్గా మొత్తం వివరాలన్నీ కూడా లోపలికి లోతుగా వెళ్ళి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. అందరూ చెప్పండి, జయ జయ శ్రీ చైతన్య, జయ నిత్యానంద, జయ ద్వైత చంద్ర, జయ గౌరభక్త వృంద. శ్రీ చైతన్య మహాప్రభు జయము, శ్రీ నిత్యానంద ప్రభు జయము, శ్రీ అద్వైతాచార్యకి జయము, గౌరవ భక్తులందరం అందరికీ కూడా జయం జయము. చలితే చలితే ఐలా యాజపుర గ్రామ, వరహ ఠాకూర దేకి కరిలా ప్రణామ. ఈ విధంగా నడుచుకుంటూ చైతన్య మహాప్రభు యాజ్పూర్ అని చెప్పేసి జాజ్పూర్ అంటారు అనమాట, ఒరిస్సాలో అక్కడికి వస్తారనమాట. ఆ, వైతరణి నది ఒడ్డున ఉన్నటువంటి జాజ్పూర్ అంటారు. జాజ్పూర్ ఆ, దగ్గరికి పట్టణానికి వస్తారన్నమాట. అక్కడ వరాహదేవుడిని దర్శించుకొని వరాహదేవుడికి ప్రణామం చేస్తారు. వరాహదేవుడికి అక్కడ చైతన్య మహాప్రభు టిపికల్గా ఏ టెంపుల్కి వచ్చినా ఒకటే అనమాట, కీర్తన చేయడం, నృత్యం చేయడం, భగవంతుడు ప్రార్థనలు అర్పించడం, దాని తర్వాత రాత్రి అక్కడ ఉండడం, తర్వాత అక్కడి నుంచి ప్రయాణం చేసేవాళ్ళు అనమాట. కాబట్టి చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా ఎక్కడ వెళ్ళినా కీర్తన చేయాలి, నృత్యం చేయాలి. ఓకే, ప్రార్థనలు అర్పించాలన్నమాట. ఈ ప్రార్థనలు అర్పించాలండి మాకు తెలియంటే భాగవతం నిండా ప్రార్థనలు ఉన్నాయి. ఓకే, ప్రహ్లాదుడి ప్రార్థనలు ఉన్నాయి, ధ్రువరాజు ప్రార్థనలు ఉన్నాయి, గజేంద్ర ప్రార్థనలు ఉన్నాయి, పరీక్షిత్ మహారాజు ప్రార్థనలు ఉన్నాయి, బ్రహ్మదేవుడి ప్రార్థనలు ఉన్నాయి, గోపిక ప్రార్థనలు ఉన్నాయి, కుంతి మహారాణి ప్రార్థనలు ఉన్నాయి. ఇంకా భాగవతం అంతా ప్రార్థనలు అనమాట. మనం ఏ ప్రార్థన, ఏ భక్తుడు, ఏ మహానుభావుడి యొక్క ప్రార్థనలు మనం తీసుకొని ఆఫర్ చేసిన భాగవతంలో ఉండేవి, మనం చక్కగా భగవంతుడు మనతో ప్రసన్న అవుతాడు అనమాట. కాబట్టి ఈ విధంగా ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థనలు ఇప్పించాలి. బ్రహ్మ సంహిత ఉంది, భగవంతుని ముందు స్తోత్రం చేయాలన్నమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆ, నృత్యము, కీర్తన, ఆ, ప్రార్థన ఈ మూడు చేసేవాళ్ళు అనమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు అక్కడి నుంచి జాజిగ్రామం నుంచి కటక్, ఇప్పుడు ప్రస్తుతం కటక్ ఉంది, కటక్ అనే నగరం భువనేశ్వర్కి నదికి, మహానదికి అటువైపు ఉంటుంది అనమాట కటక్. ఓకే, సో కటక్ ఆ, దగ్గరికి వస్తారనమాట. అక్కడ గోపాల్ విగ్రహాన్ని దర్శించుకుంటారనమాట. సో గోపాల్ యొక్క అందాన్ని చూసి చాలా చాలా ఆశ్చర్యపోతారనమాట. ఈ విధంగా అక్కడ కూడా చైతన్య మహాప్రభు ప్రేమావేశ్యంలో నృత్యం చేస్తారు, కీర్తన చేస్తారు, ప్రార్థన నిర్వహిస్తారు. మళ్ళీ చైతన్య మహాప్రభు రాత్రంతా కూడా గోపాల్ టెంపుల్లో ఉంటారన్నమాట. అంటే ఆ, భక్తులందరితో కలిసి ఉంటారన్నమాట. ఈ విధంగా గోపాల్ యొక్క స్టోరీని నిత్యానంద ప్రభు నుంచి వింటారన్నమాట. ఎందుకంటే నిత్యానంద ప్రభు మొదట్లో మనం చెప్పుకున్నాం, నిత్యానంద ప్రభు బలరాముడి యొక్క అవతారం. సో అతను మొత్తం అన్ని ప్రదేశాలు కూడా చిన్నప్పుడు ఒక సన్యాసితో తిరిగి చాలా యవ్వనంలోనే భారతదేశం నుండి అన్ని పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకుంటారు. కాబట్టి అతనికి ఆల్రెడీ అన్ని స్టోరీస్, అన్ని ప్రదేశాలు, అన్ని ఆలయాల యొక్క ఆ, అక్కడ ఉండేటువంటి పురాణ ఆ, కథలు, స్థల పురాణాలన్నీ తెలుసు అన్నమాట. కాబట్టి ఇక్కడ నిత్యానంద ప్రభు సాక్షి గోపాల్ కూడా వస్తారన్నమాట. కాబట్టి నిత్యానంద ప్రభు అక్కడ ఉండేటువంటి లోకల్ ప్రజల నుంచి సాక్షి గోపాల్ గురించి వింటారు. కాబట్టి సాక్షి గోపాల్ స్టోరీ మళ్ళీ చైతన్య మహాప్రభు ముందు చాలా ఆనందంతో చెప్తారనమాట. సో సాక్షి గోపాల్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉందండి? కుర్దా రోడ్డు పూరికి మధ్యలో వస్తుంది సాక్షి గోపాల్. ఓకే, జగన్నాథపురి స్టేషన్కి, కుర్దా రైల్వే స్టేషన్కి మధ్యలో వస్తుంది అనమాట సాక్షి గోపాల్. ఓకే, కాబట్టి ఇప్పుడు కటక్లో లేదు. కటక్లో అప్పుడు ఉండేది చైతన్య మహాప్రభు సమయంలో. ఆ కటక్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చింది అనేది ఆ, ఎలా వచ్చిందంటే చెప్తారన్నమాట. యాక్చువల్గా సాక్షి గోపాల్ ఒరిజినల్గా విద్యానగర్లో ఉండేదన్నమాట. విద్యానగర్ అంటే ప్రస్తుతం కొవ్వూరు దగ్గర అనమాట, రాజమండ్రి ఆ ఏరియాలో అనమాట విద్యానగరం ఉండేది. సో ఆ విద్యానగరం అనేది క్యాపిటల్ అనమాట. అప్పుడు మొత్తం ఒరిస్సా రాజధానికి క్యాపిటల్గా ఉండేది. అయితే ఆ, అప్పుడు ఆ, ఇక్కడి నుంచి ఆ, ఈ రా ఆ, దీన్ని జయించిన తర్వాత, ఈ ప్రదేశాన్ని జయించిన తర్వాత ఒరిస్సా రాజు ఎవరైతే ఉన్నారో మహా ఆ, ప్రతాపరుద్ర అనమాట. ఓకే, ఆ, ప్రతాపరుద్ర మహారాజ్ ఆ, తండ్రి అనమాట. దాన్ని జయించిన తర్వాత ఇక్కడి నుంచి ఆ, అక్కడ తీసుకెళ్తారనమాట, కటక్ తీసుకెళ్తారనమాట. యాక్చువల్గా ఇది ఒరిజినల్గా విద్యానగర్లో ఉండేది. అక్కడి నుంచి ఆ, ఎక్కడ తీసుకెళ్తారు? ఆ, కటక్ తీసుకెళ్తారనమాట. ఓకేనా? సో కటక్ నుంచి జగన్నాథపురి టెంపుల్లో కొంతకాలం ఉందని చెప్పేసి అంటారు. కానీ జగన్నాథుడికి
సాక్షి గోపాల్కి మధ్య దివ్యమైనటువంటి గొడవ జరిగిందంటారు అనమాట. ట్రాన్సెండెంటల్ క్వారల్ అంటారు. సో భగవంతుడికి ఇద్దరు భగవంతు స్వరూపాలే. సో ఎందుకని చెప్పేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం ఉండేటువంటి సత్యవాది అనేటువంటి ఒక విలేజ్ ప్రస్తుతం ఉంది. అక్కడ ఈ సాక్షి గోపాల్ని పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. 12 మైళ్ళ దూరంలో, 11 మైళ్ళ దూరంలో సాక్షి గోపాల్ని ఇన్స్టాల్ చేస్తారన్నమాట. అక్కడ పెద్ద ఆలయం నిర్మించి సత్యవాది అనేటువంటి ఆ గ్రామంలో సాక్షి గోపాల్ని పెడతారనమాట. ఓకే. కాబట్టి దక్షిణ భారతదేశం నుంచి తిన్నగా జగన్నాథ్ టెంపుల్కి తీసుకొస్తారంట. ఓకే. జగన్నాథ్ టెంపుల్ సాక్షి గోపాల్కి అసలు జగన్నాథుడికి సాక్షి గోపాల్కి డిసగ్రిమెంట్ వస్తుంది, ప్రేమ కలహం అనమాట. ఓకే. ఈ ప్రేమ కలహం వలన అక్కడి నుంచి ఈ సత్యవాది అనే విలేజ్ తీసుకెళ్తారనమాట. ఓకే. సో దాని తర్వాత దీని స్టోరీ ఏంటంటే, గతంలో ఇద్దరు బ్రాహ్మణులు ఉండేవారంట విద్యానగరంలో. వాళ్ళు తీర్థ ప్రదేశాలకు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారన్నమాట. సో వాళ్ళు తీర్థ ప్రదేశాలు వెళ్ళాలని చెప్పేసి గయా, కాశీ, ప్రయాగ్ ఇవన్నీ కూడా చివరికి మధుర వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. ఇవన్నీ తిరుగుతూ మధుర వస్తారన్నమాట. మధుర వచ్చిన తర్వాత అక్కడ మధుర బృందావనంలో 12 వనాలు ఉన్నాయి. 12 వనాలను దర్శించుకుంటారు. గోవర్ధన పర్వతం దగ్గర వెళ్తారు, గోవర్ధన పరిక్రమ చేస్తారు. దాని తర్వాత ఆ, ఈ విధంగా అన్నీ చేశాక చివరికి వాళ్ళు బృందావనంకి వస్తారనమాట. సో బృందావనంలో 12 వనాలు ఉన్నాయండి. 12 వనాలు. ఓకే. సో మధ్యలో యమున నది ప్రవహిస్తుంది అనమాట. సో యమున నదికి పడమట వైపు కొన్ని వనాలు, తూర్పు వైపు కొన్ని వనాలు ఉంటాయన్నమాట. సో తూర్పు వైపు ఉండేటువంటి వనాలు 5, పడమట వైపు ఉండే వనాలు 7 అనమాట. తూర్పు వైపు ఉండేటువంటి వనాలు ఏంటంటే భద్రవనము, బిల్వవనము, లోహవనము, బాండీరవనము, మహావనం అనమాట. ఓకే. సో ఈ విధంగా పి భద్రవనము, భాండీరవనము, బిల్వవనము 3 బీతో స్టార్ట్ అయ్యి లోహవనము, మహావనము. మహావనం అంటే గోకుల మహావనం అనమాట. కృష్ణుడు చిన్నప్పుడు వెన్న దొంగతనం చేసింది, యశోద కృష్ణుడిని బంధించింది, ఇవన్నీ మహావనంలో జరిగాయి అనమాట. ఇవన్నీ యమునా నదికి తూర్పున ఉంటాయి అనమాట. సో పడమట దిక్కున ఉండేటువంటి 7 వనాలు ఏంటంటే మధువనము, తాళవనము, కుముడవనము, బహుళవనము, కామ్యవనము, ఆ, కదీరవనము, బృందావనము 7 అండి. ఓకే. ఈ విధంగా 12 వనాలు ఉన్నాయన్నమాట. ఈ వనాలన్నీ చూసిన తర్వాత పంచక్రోశి అనేటువంటి ప్రదేశం బృందావనం టౌన్కి, దాని తర్వాత బర్సాన నందగ్రామ్, అది చాలా దూరం అన్నమాట. మొత్తం బృందావనానికి బర్సాన నందగాం. సో రాధారాణి ప్రదేశం, రాధారాణి యొక్క ఊరు, కృష్ణుడి యొక్క కృష్ణుడు ఉండేటువంటి ఊరు అనమాట. ఆ రెండిటికి 35 మైళ్ళు దూరం ఉంటుందన్నమాట. ఓకే. బృందావనం కూడా కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు యాక్చువల్లీ బృందావనం మొత్తం అన్ని అడవుల్లో మొత్తం 3 ప్రదేశాల్లో ఉంటారనమాట. కాబట్టి ఇదంతా 35 కిలోమీటర్లు కాదు, 35 మైళ్ళు దూరం ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మధ్యలో పంచక్రోశ్ అనే గ్రామం ఉంటుందన్నమాట. ఈ పంచక్రోశ్ దగ్గరికి అక్కడికి వస్తారన్నమాట. ఇక్కడ గోవింద మందిరం ఉంది. ఓకే. అక్కడ గోపాల మందిరం కూడా అక్కడే ఉందన్నమాట. ఓకే. సో ఈ విధంగా వాళ్ళు అక్కడ యమునా నదిలో స్నానం చేసిన తర్వాత కేసీ ఘాట్, కాళీ ఘాట్, కేసీ రాక్షసుని చంపిన ప్రదేశాన్ని కేసీ ఘాట్ అంటారు. కాళీ మీద నృత్యం చేసిన ప్రదేశాన్ని కాళీ ఘాట్ అంటారు అనమాట. ఈ విధంగా ఈ స్నానం చేశాక వాళ్ళు ఈ సాక్షి గోపాల్ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వస్తారన్నమాట. మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకుంటారు. ఈ విధంగా సాక్షి గోపాల్ దర్శనం చేసుకున్నాక గోపాల్ యొక్క అందం వాళ్ళ మనస్సుని హరించి వేసిందనమాట. ఈ విధంగా చాలా సంతోషంతో వాళ్ళు అక్కడ 2 రోజులు 4 రోజులు గడుపుతారన్నమాట. గడిపిన తర్వాత అప్పుడు ఇద్దరు బ్రాహ్మణులు, ఒక బ్రాహ్మణుడు యువకుడు, ఇంకో బ్రాహ్మణుడు ముసలివాడు అనమాట. ఓకే. సో ఈ విధంగా యువకుడు ముసలివాడికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. ఈ విధంగా హెల్ప్ చేయడం వల్ల వృద్ధ బ్రాహ్మణుడు ఈ యువక బ్రాహ్మణుడితో చాలా సంతోషపడతాడనమాట. చాలా ప్రసన్నుడవుతాడనమాట. ప్రసన్నమై చెప్తాడనమాట, నాకు చాలా రకాల సేవలు చేశావు, అక్కడి నుంచి ప్రయాణం చేస్తుంటే మొత్తం ప్రయాణంలో నాకు చాలా చాలా హెల్ప్ చేశావు. నాకు సొంత పుత్రుడు కూడా అంత సేవ నాకు చెయ్యడు. కాబట్టి అందుకని చెప్పేసి నువ్వు ఇంత నాకు సహాయం చేయడం వల్ల నేను అలసిపోకుండా చక్కగా ఈ యాత్ర చేయగలిగాను అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి నువ్వు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో
అది నేను మర్చిపోకూడదు. కాబట్టి దానికి బహుమానంగా నేను ఏదైనా చేయాలి నీకు సేవ అని చెప్పేసి అంటాడనమాట. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే నా కూతురు ఉంది, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పేసి, నా కూతురు నీకు దానంగా ఇవ్వాలనుకుంటున్నానని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు యు- ఆ యువ బ్రాహ్మణుడు చెప్తాడనమాట. ఏంటంటే, సార్ అలా చెప్పకండి, మీరు నా మాట వినండి. ఎందుకంటే మీరు చెప్పేది సాధారణమైన విషయం కాదు. ఓకే, ఇలాంటివి మీరు చెప్పేవి జరిగే పనులు కాదు అని చెప్పేసి అంటాడనమాట. మీరు చాలా అరిస్టోక్రటిక్ ఫ్యామిలీలో పుట్టారు, చాలా ధనిక ఫ్యామిలీలో పుట్టారు, మీరు చాలా చదువుకున్న వాళ్ళు, చాలా ధనవంతులు, చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు. నేను చాలా పేదవాడిని, చదువు లేని వాడిని. కాబట్టి నేను చాలా నాకేమీ అంటూ ఏమీ లేదనమాట. కాబట్టి నాకు మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయడం అనేది ఇది సరైన విషయం కాదు, సరైనటువంటి సంబంధం కాదు, సరైన మ్యాచ్ కాదని చెప్పేసి అంటారనమాట. కాబట్టి అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఆ, ఒకే కులానికి చెందిన వాళ్ళైనా వాళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ అనేది చూసేవాళ్ళు అనమాట. ఫైనాన్షియల్ స్టేటస్ ఇప్పుడు కూడా చూస్తారు. ఫైనాన్షియల్ స్టేటస్ తక్కువ ఉంటే అసలు ఇచ్చేవాళ్ళు కాదనమాట. కాబట్టి కాబట్టి ఇలాంటి మాటలు అనేది మాట్లాడడం మంచిది కాదు. అది కూడా ఇది బృందావనం ధామము కాబట్టి అని చెప్పేసి అంటారనమాట. ఓకే. ఆ, నేను సరైనటువంటి ఆ, పెండ్లి కొడుకుని కాదు మీ కూతురికి అని చెప్పేసి అంటారనమాట. నేను మీకు సేవ చేసింది ఏదో మీరు నా కూతుర్ని మీ కూతురు నాకు ఇస్తారని కాదు, భగవంతుని సంతృప్తి చేయడం కోసం మీకు సేవ చేశాను, కృష్ణుని సంతృప్తి చేయడం కోసం చేశాను అని చెప్పేసి అంటారనమాట. ఓకే. అంటే ఈ బ్రాహ్మణుడు చాలా పరిశుద్ధమైనటువంటి బ్రాహ్మణుడు అనమాట. ఓకే. ఇతను ప్యూర్గా ఇతను ఒక తీర్థ ఒక తీర్థయాత్రకు వెళ్తున్నాడు, ఇతను ఒక వైష్ణవుడు, ఇతను బ్రాహ్మణుడు వైష్ణవుడు కాబట్టి ఇలాంటి బ్రాహ్మణ వైష్ణవులకు మనం సేవ చేస్తే కృష్ణ ప్రసన్న అవుతారని చెప్పేసి చేశారనమాట. ఎందుకంటే కృష్ణుడు ఏం చెప్తున్నాడు? మద్భక్త పూజ వ్యధిక, నా భక్తిని పూజించడం నన్ను పూజించిన దానికన్నా ఎక్కువ. పూజించడం అంటే నా భక్తులకు సేవ చేయడం, వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళని ఆనందపరచడం అనేది నన్ను ఆనందపరిచిన దానికన్నా ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. కాబట్టి అందుకని చెప్పేసి శుద్ధ వైష్ణవుడు అనేవాడు సర్వెంట్ అవ్వాలనుకుంటాడు. సర్వెంట్ భక్తుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసుడు అవ్వాలనుకుంటాడు అనమాట. కాబట్టి ఈ విధంగా చేస్తే మనం కృష్ణుని ప్రసన్నం చేయగలుగుతాం అనమాట. ఓపెన్ సీక్రెట్ ఇందులో అసలు రహస్యం అంటే ఏమీ లేదనమాట. నరోత్తమ్ దాస్ ఠాకూర్ కూడా అదే చెప్పారనమాట. చాడియా వైష్ణవ సేవ నిస్తారి పేచకెబ, అంటే సేవ చేయకుండా ఎవడు మోక్షాన్ని పొందాడు, ఎవడు కృష్ణ ప్రేమను పొందాడు అని చెప్పేసి అంటారు అనమాట. కాబట్టి ఒక లిబరేటెడ్ వైష్ణవుడికి సేవ చేయాలన్నమాట. ఒక మోక్షం, ఒక ముక్తి స్థితిలో ఉన్నటువంటి శుద్ధ వైష్ణవుడికి సేవ చేయాలన్నమాట. ఓకే. సో అంటే ప్యూర్ డివోటీస్ కోసం మనం వెతకాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయాలా అంటే దాని అర్థం అంటే ఇప్పుడు ప్రభుపాదుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. ఓకే, హిప్పీలు కూడా సేవ చేశారన్నమాట. ఓకేనా, హిప్పీలు కూడా సేవ చేశారు. సో మరి ఎలా అండి హిప్పీలకు సేవ చేశారు? హిప్పీలు అయిన శుద్ధ భక్తులు కాదు కదా అంటే, ప్రభుపాదులు వాళ్ళు ఏం చేశారు? వీళ్ళందరూ కూడా మా గురువు గారు పంపించినటువంటి గెస్ట్లు అనమాట. ఓకే. కాబట్టి వీళ్ళకి సేవ చేయడం ద్వారా మనం నేను మా గురువు గారికి సేవ చేస్తానని చెప్పేసి చేశారనమాట. కాబట్టి ఆ, సో వైష్ణవుడు అనేవాడు మిగతా వైష్ణవులకు సేవ చేయడానికి ప్రయత్నించాలి, గురువు సేవ చేయాలి. సో గురువు యొక్క ఆదేశం ద్వారా మిగతా సీనియర్ భక్తులకు సేవ చేయాలి, సమానమైన భక్తులకు సేవ చేయాలి, మనకన్నా కింద ఉన్న వాళ్ళకి సేవ చేయాలి. ఈ విధంగా అందరికీ సేవ చేయాలన్నమాట. ఈ విధంగా వైష్ణవ సేవ చేస్తేనే కృష్ణుడు ప్రసన్న అవుతారు మనకు. మనతో మనం చాలా కృష్ణుని యొక్క బ్లెస్సింగ్స్ మనం పొందగలం అనమాట. ఓకే. కాబట్టి ఇతను అదే భావంతో చేశాడనమాట. ఓకే. సో కృష్ణుడు ఆ, ఈ విధంగా బ్రాహ్మణులకు సేవ చేస్తే, వైష్ణవులకు సేవ చేస్తే కృష్ణుడు చాలా ప్రసన్నం అవుతాడనమాట. ఈ విధంగా మన భక్తి సంపద అనేది పెరుగుతుందన్నమాట. ఓకే. సో అంతే తప్ప ఆ, భక్తి సంపద అనేది పెరుగుతుందన్నమాట. సో కృష్ణుడు ప్రసన్నం అవుతాడు ఒక వైష్ణవుడికి సేవ చేస్తే. ఓకే. సో గోపాలుడు కూడా ఆ, ఇలాంటి పెళ్లి సంబంధానికి సాక్షిగా రావాలని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఎందుకు? ఎందుకంటే వీళ్ళు సాధారణ బ్రాహ్మణులు కాదు, వీళ్ళు వైష్ణవులు. చైతన్య మహాప్రభు కూడా దీని గురించి వింటున్నారు. సాధారణమైనటువంటి పెళ్లి సంబంధాల గురించి చైతన్య మహాప్రభు పని ఏంటి? అతను సన్యాసి.
సన్యాసి భాగవతోత్తముడు ఒక భక్తుడిగా చూసుకున్న చైతన్య మహాప్రభు ఈ ఇలాంటి భౌతికమైన వాటి పట్ల ఇంట్రెస్ట్ లేదనమాట. పెళ్లి వ్యవహారాల గురించి ఆయనకి ఏం ఇంట్రెస్ట్ లేదు. పెళ్లి వ్యవహారాలని కూడా కర్మకాండ కర్మకాండ సెక్షన్, వేదాల్లో ఉండేటువంటి కర్మకాండ సెక్షన్స్లో ఉంటాయన్నమాట. శ్రీ వైష్ణవికి అసలు కర్మకాండ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. కర్మకాండ, జ్ఞానకాండ, సకలే విషేరబాండ అంటారన్నమాట నరోత్తమ ఠాకూర్. కర్మకాండ, జ్ఞానకాండ ఇవన్నీ ఏంటంటే విషంతో నిండినటువంటి కుండలు అనమాట. సో వైష్ణవునికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. మరి ప్రభుపాదుల వారు తన శిష్యులకి పెళ్లి చేశారు కదా, ఎలా చేశారు? ఆ హిప్పీ ఒక అమ్మాయి అబ్బాయికి తీసుకొని వచ్చి పెళ్లి చేశారు. ఎలా చేశారు? చాలామంది సన్యాసి ఏంటి పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఏముందని చాలామంది చెప్పొచ్చు. కానీ ప్రభుపాదే చెప్తున్నారు అనమాట, మనకు అసలు కర్మకాండ ఇలాంటి పెళ్ళిళ్ళు అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు. కానీ వీళ్ళందరూ భక్తులు అవుతున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకోవడం ద్వారా స్థిమితంగా ఉంటారు, కృష్ణ మీద ఫోకస్ చేయగలుగుతారు, ఇద్దరు కలిసి సేవ చేయగలుగుతారనే ఉద్దేశంతో మేము పెళ్లి చేస్తున్నాం అనేసి ప్రభుపాదులు చెప్తారనమాట. కాబట్టి ఈ విధంగా సో సన్యాసులు పెళ్ళిళ్ళలో పార్టిసిపేట్ చేయకూడదు. సన్యాసులు బ్రహ్మచారుల పెళ్ళిళ్ళలో వెళ్ళకూడదు, పార్టిసిపేట్ చేయకూడదు, వాళ్ళకి పనే లేదనమాట. కానీ అది భక్తులు అయ్యి వాళ్ళు భక్తి చేస్తారు, భగవంతుడి సేవలో ఎంగేజ్ అవుతారు అనుకుంటే ఆ విధంగా ఒక సర్వీస్గా చేస్తారన్నమాట. వైష్ణవులైన సన్యాసులైన పెళ్ళిళ్ళలో ఇన్వాల్వ్ అవుతారన్నమాట. లేదంటే అసలు వాళ్ళకి పని లేదనమాట. ఇదంతా కర్మకాండ అనమాట. కాబట్టి ఈ ఫంక్షన్ అయినా ఏదైనా అది నిజంగా భక్తిలో సీరియస్ అయ్యి అది భక్తికి భగవంతుడి సేవకి తీసేలా ఉంటేనే అది ఎలాంటి అటెండ్ అవ్వడం వల్ల మనకి ఆ, మంచి కలుగుతుంది అనమాట. భక్తి అనేది వస్తుంది అనమాట, భగవంతుని ప్రసన్న అవుతారు అనమాట. లేదంటే భౌతికమైన ఫంక్షన్స్ చాలా జరుగుతుంటాయి. అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా మనకి ఏమీ ప్రయోజనం అనేది ఉండదు. ఇవన్నీ కర్మకాండ అనమాట. కాబట్టి వృద్ధ బ్రాహ్మణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? నాయన, నేను చెప్పింది సందేహించవద్దు, నేను తప్పనిసరిగా నా కూతురు నీకు దానం ఇస్తాను, నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను అంటాడు అనమాట. కాబట్టి యువ బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడు? "ఆ, సార్ మీరు ఒక్కరే నిర్ణయం తీసుకోలేరు కదా, మీ ఇంట్లో మీ భార్య పిల్లలు అందరూ ఉంటారు కదా, బంధువులు ఉంటారు, వాళ్ళందరూ ఒప్పుకోరు కదా" అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి వాళ్ళందరినీ అడగకుండా మీరు ఎలా డెసిషన్ తీసుకుంటారు, మీరు ఎలా నిర్ణయించుకుంటారు? కాబట్టి మీరు నా కూతుర్ని ఇవ్వడం మీ మీరు నాకు మీ కూతుర్ని ఇవ్వడం అనేది అసాధ్యము అని చెప్పేసి అంటారనమాట. అతను ఎగ్జాంపుల్ కూడా చెప్తారనమాట. సో భీష్మక ఎవరు? రుక్మిణీదేవి తండ్రి రుక్మిణిని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. 5 కొడుకులు ఎవరు ఒప్పుకోలేదన్నమాట. చివరికి పెద్ద కొడుకు రుక్మిణి ఒప్పుకోకుండా, లేదు, రుక్మిణిని శిశుపాలకి ఇద్దాము, చేడి రాజు అయిన శిశుపాలకి ఇద్దాం తప్ప కృష్ణుడికి ఇచ్చేదే లేదు, కృష్ణుడు లేదని చెప్పేసి అంటాడు అనమాట. చివరికి పెళ్ళి అతనితో తయారవ్వడం, అదే శిశుపాలుడితో పెళ్లి చేయడానికి అందరూ సిద్ధపడిపోతారన్నమాట. అఫ్ కోర్స్ కొన్ని తర్వాత కృష్ణుడికి లెటర్ రాస్తుంది. కృష్ణుడు అప్పుడు ఆన్ ద స్పాట్లో జస్ట్ మ్యారేజ్కి ముందు అక్కడ ప్రకటమయ్యి అక్కడ అందరితో యుద్ధం చేసి చివరికి శిశుపాలుడి యొక్క రుక్మిణి యొక్క బ్రదర్ రుక్మి అనమాట అతని పేరు. అతని శిరస్సుని పూర్తిగా సేవ్ చేసేస్తాడనమాట, సగం సేవ్ చేసేస్తాడనమాట. ఈ విధంగా చాలా ఫైట్ అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇదంతా ఆ, అది ఈ విధంగా అందరూ ఒప్పుకోరు అన్నిసార్లు అని చెప్పేసి అంటారనమాట. సో వృద్ధమామని అంటాడు, నా కూతురయ్యా, నా ప్రాపర్టీ, నేను నాకు నచ్చిన వాడికి ఇవ్వచ్చు, ఒక ఎవడికి ఆసక్తి ఉంది ఆపే శక్తి ఎవడికి ఉంది, నేను చూస్తాను అని చెప్పేసి అంటాడు అనమాట. కాబట్టి నాయన, నేను నా కూతుర్ని నీకు ఇచ్చి దానం ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అని చెప్పేసి అంటాను అనమాట. కాబట్టి మిగతా ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను, ఈ విషయంలో ఎవడు జోక్యం చేసుకోవడానికి లేదు, ఇదే నా యొక్క ఫైనల్ ప్రపోజల్ అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా యువ బ్రాహ్మణుడు చెప్తారనమాట. నిజంగా ఇలా మీరు నిర్ణయించుకుంటే మీరు వచ్చి గోపాల ముందు చెప్పండి అని చెప్పేసి అంటారనమాట. ఓకే, గోపాల ముందు వచ్చి చెప్పండి అంటే గోపాల ముందు వచ్చి ఆ, వృద్ధ బ్రాహ్మణుడు చెప్తారనమాట. గోపాల్, ప్రభు, స్వామి చూడండి, ఇక్కడ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ముందు నేను ఈ అబ్బాయికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి అంటాడనమాట. కాబట్టి ఆ రోజుల్లో కోర్టులు ఏం అవసరం లేదనమాట. భగవంతుని ముందు వచ్చి సాక్ష్యం చెప్తే ఇంక అందరూ నమ్ముతారు, అందరూ ఫాలో అవుతారు అనమాట. కాబట్టి ఈ రోజులాగా కోర్టు కేసులు ఆ, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, కొన్నిసార్లు జీవితాలు కూడా అయిపోతాయి అన్నమాట. వ్యక్తి చచ్చిపోతాడు, పోతాడు అనమాట. అప్పుడు ఇంకా కోర్టు కేసుకి సమానం అవ్వమని చెప్పేసి చెప్తారనమాట. అటెండ్ అవ్వండి, హియరింగ్ రండి అని చెప్పేసి. ఏం కోర్టు కేసులు, ఏం న్యాయం, ఏం జస్టిస్ జరుగుతుంది?
ఎందుకంటే నాస్తికత్వం అనేది పెరిగిపోతే సమాజంలో ఇవన్నీ కూడా ఏది పనికిరాదనమాట. అదే భగవంతుని మీద విశ్వాసం ఉంటే అందరూ కూడా భక్తి భయంతో ఉంటారన్నమాట. తప్పు చేస్తే నాకు శిక్ష వస్తుందనే విషయంతో భయంతో ఉంటారు కాబట్టి భగవంతుని విశ్వసిస్తారు కాబట్టి న్యాయం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి కోర్టులు ఇవన్నీ కూడా ఎవరికి ఎవడు చేయలేడనమాట. ఎప్పుడు సాక్ష్యం లేదు, ఇది లేదు, అది లేదు కాబట్టి ఆ, సో కోర్టులోకి వెళ్ళి జడ్జిని పొడి చేసినా అక్కడ సాక్ష్యం లేదంటారన్నమాట. సీసీ కెమెరాలు ఆఫ్ చేసేసి కోర్టును పొడి చేసినా నిన్ను పొడి చేసిన సాక్ష్యం చూపించండి, ఆ సాక్ష్యం ఎవరు లేడు ఇక్కడ అంటే సరే వెళ్ళిపో అంటారన్నమాట. అలా ఉందన్నమాట కలియుగంలో జడ్జిమెంట్ అనేది. కాబట్టి ఎక్కడ కలియుగంలో జస్టిస్ అనేది దొరకదని అప్పుడే భాగవతంలో చెప్పడం జరిగింది అనమాట. జస్టిస్ అనేది దొరకదని చెప్పేసి కాబట్టి ఎంతో ఎవరి డబ్బు ఉంటే వాడికి జస్టిస్ అనమాట. డబ్బు ఉన్నోడు ఎన్ని వెధా పనులు చేసినా, ఎన్ని దొంగతనాలు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా వాడు హ్యాపీగా బయట తిరుగుతుంటాడు. వాడిదే రాజ్యం, వాడికే స్వేచ్ఛ అనమాట. ఎందుకంటే అందరినీ వాడు కొనేస్తాడు కాబట్టి. కానీ ఆ రోజులు ఎలా కాదనమాట. అందరికీ కృష్ణ చైతన్యంలో ఉండేవారు, భక్తిలో ఉండేవారు, భగవంతుని అంటే విశ్వాసం ఉండేది కాబట్టి సింపుల్గా ఎవరైనా సమస్య ఉంటే భగవంతుని ముందు తీసుకొచ్చేవారు, టెంపుల్లో ముందు తీసుకొచ్చారు. టెంపుల్ ముందు భగవంతుని ముందు నిజం చెప్పంటే వాడు కంపల్సరీ చెప్పేవాడు అనమాట. నిజం చెప్పాల్సిందే, చెప్పకపోతే వాడు తెలుసు అనమాట. దేవుడు నన్ను శిక్షిస్తాడనే భయం ఉండేది అనమాట. ఓకేనా. కాబట్టి ఈ విధంగా చాలా సింపుల్గా సమాజం చాలా సరళంగా ఉండేది అనమాట. ఇప్పుడు చూసుకోండి, ఒక కోర్టులో కేసు వేయాలంటే వెయ్యాలనే ఆలోచన నుంచి డబ్బులు ఖర్చు పెట్టాలన్నమాట. నువ్వు డబ్బులు కోల్పోయినా ఆ డబ్బు నువ్వు వెనక్కి వస్తారో తెలియదు కానీ దానికి ఇంకా ఎక్కువ కోల్పోవాలన్నమాట నీకు జస్టిస్ న్యాయం కావాలంటే. ఇది కలియుగంలో ఉండేటువంటి ఆ, ఇదనమాట సిస్టమ్. ధర్మ వ్యవస్థ ఎలా ఉందన్నమాట, కోర్టు వ్యవస్థ ఎలా ఉంది అని ఆ రోజుల్లో చాలా సరళంగా ఉండేదన్నమాట. ఈ విధంగా చిన్న బ్రాహ్మణుడు చెప్తున్నాడు అనమాట భగవంతుడితో. "ఉమ్, ప్రభు, మీరెక్కడ సాక్షి గుర్తుపెట్టుకోండి. అవసరమైతే మళ్ళీ నేను వస్తా, మిమ్మల్ని పిలుస్తా అని చెప్పేసి అంటాడు అనమాట. సో ఈ విధంగా ఈ మాటలంతా అయిపోయిన తర్వాత ఇద్దరు బ్రాహ్మణులు, ఆ, యువ బ్రాహ్మణుడు, వృద్ధ బ్రాహ్మణుడు ఇద్దరు బయలుదేరి మళ్ళీ తిరిగి దక్షిణ భారతదేశం వచ్చేస్తారనమాట. సో మళ్ళీ కూడా వృద్ధ బ్రాహ్మణుడికి త్రోవలో కూడా చాలా సేవలు చేస్తారనమాట అతను. సో ఈ విధంగా మళ్ళీ తిరిగి వాళ్ళు విద్యానగర్ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఆ, ఇద్దరు బ్రాహ్మణులు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారనమాట. సో కొన్ని రోజుల తర్వాత వృద్ధ బ్రాహ్మణుడు చింతిస్తారనమాట. "ఉం, నేను ఆ బ్రాహ్మణుడికి ఆ, బృందావనంలో నేను ప్రామిస్ చేశా భగవంతుడి ముందు నేను నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి, కాబట్టి ఈ విషయం నా భార్య పిల్లలందరికీ చెప్పాల్సిందే అని చెప్పేసి అనుకుంటాడనమాట. ఈ విధంగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు బంధువుల్ని భార్య పిల్లల్ని అందరినీ పిలిపిస్తారనమాట మీటింగ్కి. సమావేశం చేసి చెప్తారనమాట. ఓకే. సో మొత్తం ఏం జరిగింది గోపాలుడి ముందు అక్కడ జరిగిన విషయం అంతా కూడా చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఈ విధంగా ఎప్పుడైతే ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఈ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన విషయం వింటారో వారందరూ కూడా చీ 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 అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా డిసప్పాయింట్ అయిపోతారు అనమాట. సో డిసప్పాయింట్ అయిపోయి నిరుత్సాహపడిపోయి వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకొకసారి ఇలాంటి మాట మాట్లాడకండి మీరు అని చెప్పేసి అంటారనమాట. సో వారందరూ ఒకే మాట అనమాట. మీరు మీ కూతుర్ని అలాంటి పేద ఒక బెగ్గర్ లాంటి వాడు ఒక భిక్షగాడికి మేము బిచ్చగాడికి ఇచ్చేసి మీరు పెళ్లి చేస్తానంటారు ఏంటండి. మన మన యొక్క పేరు ప్రతిష్టలు ఏమైపోతాయి అని చెప్పేసి అంటారు. ఓకే. ఈ విధంగా జనాలందరూ మనల్ని చూసి నవ్వుతారు. మన పరువు పోతుంది, మన నవ్వుల పాలు అయిపోతాం అని చెప్పేసి చెప్తారన్నమాట అందరూ. ఈ విధంగా బుద్ధ బ్రాహ్మణుడు అంటాడనమాట. నేను ప్రామిస్ చేశా, బృందావనంలో ప్రామిస్ చేశా, భగవంతుని ముందు ప్రామిస్ చేశా కాబట్టి ఏం జరిగినా నేను నా కూతుర్ని అతనికి దానం ఇచ్చి తీరుతాను అని చెప్పేసి అంటాడనమాట. ఈ విధంగా ఆ బంధువులందరూ చెప్తారనమాట. మీ కూతుర్ని కానీ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఓకే, మేము పూర్తిగా మీతో అన్ని సంబంధాలు కట్ చేసేస్తాం. ఓకే. భార్య పిల్లలు భార్య పిల్లలు అంటారన్నమాట. మీరు ఎలా చేస్తే మేము విషయం తీసుకొని తాగేస్తాము, చచ్చిపోతాం అంటారన్నమాట. హరే కృష్ణ. అన్నిటికన్నా ఇది రెగ్యులర్గా జరిగే మ్, ఆ, ఒక ఏమంటారు దీన్ని రిపీటెడ్గా జరిగేటువంటి ఆర్ట్ అనమాట. సో చాలా ఈజీగా బ్లాక్మెయిల్ చేయొచ్చు అనమాట. హస్బెండ్ వైఫ్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా పాయిజన్ తీసేసుకుంటాను నేను చచ్చిపోతా అంటే ఇంకా వచ్చినట్టు వినాల్సిందనమాట. వాడు తీసుకుంటాడు లేడో ఎవడికో తెలియదు కానీ బ్లాక్మెయిల్ మాత్రం వాళ్ళే చేస్తారన్నమాట. సో ఈ విధంగా వీళ్ళు కూడా చెప్తారన్నమాట. మీ విషయం తీసేసుకొని
చచ్చిపోతామని చెప్పేసి అంటారనమాట. సో ఇప్పుడు అర్థం కాదనమాట వృద్ధ బ్రాహ్మణుడికి. అటు కూతుర్ని ఇవ్వకపోతే ప్రామిస్ బ్రేక్ అయిపోతుంది. ఒకవేళ ఇస్తే వీళ్ళు చచ్చిపోతారు. ఆయన నువ్వు ఏం చేయాలని చెప్పేసి అతను ఆలోచిస్తారనమాట. కాబట్టి ఆ, బ్రాహ్మణుడు అంటాడనమాట, నేను సాక్షి గోపాల ముందు గోపాల్ని సాక్షిగా పెట్టి నేను ఇస్తానని చెప్పేసి పెళ్లి ప్రామిస్ చేశాను. కానీ ఆ, కాబట్టి ఆ, కాబట్టి అతను సాక్షిగా ఆ, ఆ యంగ బ్రాహ్మణుడు అదే యువ బ్రాహ్మణుడు గోపాల్ని సాక్షిగా పిలుస్తాడు. ఈ సాక్షిగా గోపాలుడు వస్తాడు. వస్తే ఈ విధంగా తీసేసుకుంటారు, నా కూతుర్ని ఎలాగో తీసేసుకుంటారు. ఓకేనా. కాబట్టి అప్పుడేంటి నేను అబద్ధం ఆడినట్లు అయిపోతున్నాను అనుకుంటాడు అనమాట, అని చెప్తాడనమాట. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇవ్వలేదు నేను చెప్పలేదు అన్నాను అనుకోండి, అతను సాక్షిగా తీసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పెళ్లి చేయాల్సి వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, అబద్ధం ఆడాడని చెప్పేసి నన్ను అందరూ అనుకుంటారంటారనమాట. సో కానీ వృద్ధ బ్రాహ్మణుడు యొక్క కొడుకు అంటాడు అనమాట, సో భగవంతుడి విగ్రహం సాక్షి కావచ్చు, కానీ అతను ఇక్కడ లేడుగా, ఎక్కడో ఉన్నాడు అనమాట. కాబట్టి అతను సాక్ష్యం చెప్పడానికి అతనికి వస్తాడా ఏంటి, నువ్వు ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నావు అని అంటాడు అనమాట. కాబట్టి కాబట్టి నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరంలా. ఏం చెప్పాలంటే జస్ట్ ఓకే, జస్ట్ నాకు గుర్తు లేదని చెప్పు అని చెప్పేసి అంటాడు అనమాట. హరే కృష్ణ. వీడు పొలిటీషియన్ అనమాట వాళ్ళ అబ్బాయి. ఓకే, నాకు గుర్తులేదు ఏం చెప్పానని చెప్పేశాను చాలా అంటాడు అనమాట. ఓకే. కాబట్టి నాకు గుర్తులేదు ఆ, అని చెప్తే మిగతాంతా నేను చూసుకుంటాను. నా వాద వివాదాలతో నేను వాడిని ఆ, యువ బ్రాహ్మణ్ణి ఓడిస్తాను. కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటాడు అనమాట. అశ్వత్థామత ఇతి గజ అని చెప్పేసి ధర్మరాజు చెప్తాడుగా. సో సుధర్మరాజు చెప్పినట్లు ఆ, ద్రోణాచార్యుడు చెప్పినట్టు అశ్వత్థామ అనేటువంటి ఏనుగు, అశ్వత్థామ చనిపోయాడు, అశ్వత్థామ ఏనుగు అని అంటాడు అనమాట. అని ఏనుగు అని చెప్పేసి ఆ ఏనుగు అనే పదాన్ని స్లోగా కొద్దిగా చెప్పేటప్పుడు కృష్ణుడు కూడా శంఖాన్ని పూరిస్తాడు, అది వినిపించదు అనమాట. అశ్వత్థామ అత కుంజర, అశ్వత్థామ చనిపోయడానికని ఇంకా ద్రోణాచార్యుడు ఆ, ఇంకా వీక్ అయిపోతాడు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ అలా చెప్పమంటున్నాడు, అదే చెప్పమంటున్నాడు ఏంటి, నాకు గుర్తులేదని చెప్పు, ఓకేనా, అంటే సరిపోతుంది అంటాడు అనమాట. ఓకే. ఈ విధంగా వృద్ధ బ్రాహ్మణుడు విన్న విన్నాక కొద్దిగా డిస్టర్బ్ అవుతాడు అనమాట. సో దీనికి ఏం చేయాలో చెప్పకుండా ఏం చేయాలో ఆ, ఆ, తెలియక నిస్సహాయ స్థితిలో భగవంతుని మళ్ళీ ప్రార్థన చేస్తాడనమాట. ఈ బ్రాహ్మణుడు ప్రార్థన చేసి, ఏ గోపాల్, నీ చరణాలు నేను ఆశ్రయించాను కాబట్టి దయచేసి నేను అబద్ధం చెప్పకుండా నన్ను రక్షించు. ఓకే. నేను ఇచ్చే మాట నిలబడేటట్టు చెయ్యు. అట్ ద సేమ్ టైం నా భార్య పిల్లలు చనిపోకుండా చూడు అని చెప్పేసి అంటాడనమాట. ఈ ఈ విధంగా మరుసటి రోజు ఉదయమే యువ బ్రాహ్మణుడు వస్తాడనమాట. వచ్చి వాళ్ళ ఇంటికి వస్తాడనమాట. ఇంటికి వచ్చి చెప్తానమాట. యువ బ్రాహ్మణుడు వచ్చి ప్రణామం చేస్తాడు. చేసిన తర్వాత, మీరు నాకు ప్రామిస్ చేశారు మీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని చెప్పేసి, మీరు ఇప్పుడు ఏమీ చెప్పట్లేదు, మాట్లాడట్లేదు, మీ యొక్క ఒపీనియన్ ఏంటి, మీరు ఏంటి ఇది, మీ నిర్ణయం ఏంటి చెప్పండి అంటారనమాట. ఈ విధంగా యువ బ్రాహ్మణుడు మాట్లాడాక వృద్ధ బ్రాహ్మణుడు సైలెంట్ అయిపోతాడనమాట. ఓకే. అదే టైంలో వృద్ధ బ్రాహ్మణుడు యొక్క కొడుకు వస్తాడనమాట. వచ్చి కర్ర పట్టుకుని వస్తాడనమాట. కర్ర పట్టుకొని, ఏయ్ ఎవడ్రా నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, పో అని చెప్పేసి అంటాడనమాట. ఓకే. నీచుడా, నువ్వెక్కడికి వస్తా, నా చెల్లెలు నీకు కావాలా, అని చెప్పేసి ఆ, నా చెల్లెలు నీకు కావాలా, నువ్వు ఒక మరగుజ్జు లాంటి వాడు, మరగుజ్జు చంద్రుణ్ణి తాకడానికి ప్రయత్నం చేసినట్లుంది, నువ్వు నాకు చెల్లెల్ని పెళ్లి చేసుకునేది అంటే పో ఎక్కడి నుంచి చెప్పేసి అంటాడు అనమాట. విధంగా అతని చేతిలో కర్ర చూసి యువ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. మరుసటి రోజు విలేజ్లో ఉన్న ప్రజలందరినీ వాళ్ళని దగ్గరగా చేసి కూడబెట్టి వాళ్ళని తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి ఆ, జరిగిన విషయం అంతా చెప్తారనమాట. ఓకే. వాళ్ళందరినీ సమావేశపరిచి జరిగిన విషయం చెప్తారనమాట. సో బ్రాహ్మణుడు, ఈ యుద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్తారనమాట. ఇతనున్నాడే ఈ పెద్ద మనిషి తన కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. ఓకే. కానీ ఇప్పుడు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఓకే. సో అతని గురించి అడగండి, అతను ఏమంటాడో అడగండి అని చెప్పేసి అంటారనమాట.
సో వాళ్ళందరూ అంటారన్నమాట, నువ్వు ఆల్రెడీ ప్రామిస్ చేసి ఉంటే నీ ప్రామిస్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు, వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు? ఓకే. సో అని చెప్పేసి వాళ్ళందరూ అడుగుతారనమాట. బ్రాహ్మణుడు చెప్తానమాట, మిత్రులారా అందరూ వినండి. ఓకే. ఏంటంటే అసలు నేను ఏం ప్రామిస్ చేశానో నాకు అసలు గుర్తులేదని చెప్పేసి అంటాడు అనమాట. ఓకే. సో వృద్ధ బ్రాహ్మణుడు ఆ, కొడుకు ఇలా వినగానే వెంటనే అప్పుడు అతని మాటలు మార్చేసి ఇది అది చెప్పేసి నచ్చినట్టు ఇంకా అందరి ముందు మాట్లాడతారనమాట. యాక్చువల్లీ మా నాన్న ఇలా డిఫరెంట్ డిఫరెంట్ హోలీ ప్లేసెస్కి తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు కొంత మనీ తీసుకున్నాడు. ఈ నీచుడు వచ్చేసి ఆ డబ్బంతా తీసుకున్నాడు. దాని తర్వాత ధాతు ఆ, ధూతుర అనేటువంటి ఒక ఆ, మత్తు పదార్థం ఇచ్చేసి మా తండ్రిని ఈ విధంగా పిచ్చివాడిని చేసి మా తండ్రి చేత ఆ, పిచ్చివాడిని చేశాడు. కాబట్టి డబ్బు అంతా తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే కూతుర్ని కూడా కావాలంటున్నాడు అని చెప్పేసి మీరందరూ చెప్పండి, అసలు ఇది అసలు సరైన సంబంధమేనా, ఇది సరైన జతేనా అని చెప్పేసి మీరే చెప్పండి. వీడి పేదవాడు, మా స్టేటస్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, మీరే చెప్పండి అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా ఈ మాటలన్నీ విన్న తర్వాత అందరికీ డౌట్ వస్తుంది అనమాట. నిజంగా ఇంత పేదవాడికి అతను ఇచ్చాడా, ఇతను ఏమైనా మత్తి పెట్టేశాడా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏం చేయాలో ఆ, తెలియట్లేదు అనమాట. అప్పుడు యువ బ్రాహ్మణ్ చెప్తారనమాట. ఆ, ఏం చెప్తారంటే వినండి. ఓకే. ఉమ్, సో ఇతను చెప్పిన అది అబద్ధమని నేను ప్రూవ్ చేస్తా అంటాను అనమాట. ఓకే. నేను చేసినటువంటి సేవకి అతను సంతృప్తి చెంది, ఓకే, ఆ, అతనే స్వయంగా కూతుర్నిస్తానని చెప్పాడు. నేను చెప్పాను, నాయన మీ పెద్ద ఓ బ్రాహ్మణ, మీరు నాకు మీ కూతుర్ని ఇవ్వలేరు, మీ కూతుర్ని పెళ్లి చేసుకునే అర్హత నాకు లేదు అన్నా కానీ, లేదు నేను ఇస్తాను, నేను ఎవరు పట్టించుకోను, నన్ను నాకు ఎవరు అడ్డు రారు అని చెప్పేసి చెప్పాడు. నేను అస్సలు వద్దు వద్దు అన్నా నేను ఇస్తానని చెప్పేసి అన్నాడు. భగవంతుడి మీద ప్రామిస్ చేశాడు. మీ తల్లి ఆ, మీ ఇంట్లో ఉండే వాళ్ళు, మీ బంధువులు ఎవరు ఒప్పుకోరని కూడా నేను చెప్పాను. అయినప్పటికీ కూడా నేను ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేశాడు. కాబట్టి ఆ, కానీ ఇప్పుడు మాత్రం ఇవ్వటం లేదు, ఇప్పుడు మాత్రం మాట మారుస్తున్నాడు అని చెప్పేసి అంటారనమాట. కాబట్టి అందుకని చెప్పేసి నేను గోపాల్ ముందు ప్రామిస్ చేయమన్నా. గోపాల్ ముందు వచ్చి కూడా ప్రామిస్ చేస్తారనమాట. ఓకే, నేను నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి. ఓకే. కాబట్టి గోపాలుడే స్వయంగా సాక్షి దీనికి. ఓకే. కాబట్టి ఓకే, ఇప్పుడు కానీ ఇతను తన కూతుర్ని పెళ్లి చేయడానికి సిద్ధం కాకపోతే నేను స్వయంగా గోపాల్ని తీసుకొని వస్తాను. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా గ్రహించండి అంటారనమాట. ఈ విధంగా ఉమ్, ఈ విధంగా స్వయంగా గోపాలుడు దేవదేవుడే ఇక్కడ సాక్షి అన్నమాట. ఓకే. కాబట్టి భగవంతుడు చెప్పిన మాటలు ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేయాల్సిందేగా. ఓకేనా అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు ఆ ఆ బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు ఉంటాడుగా, వాడు చెప్తారనమాట. గోపాలుడు వస్తే సాక్ష్యం చెప్పడానికి డెఫినెట్గా ఆ, మా ఇతను తన కూతురు నుంచి పెళ్లి చేస్తాను, మా చెల్లి నుంచి పెళ్లి చేస్తానని చెప్పేసి అంటాడనమాట. సో వృద్ధ బ్రాహ్మణుడు కూడా చెప్తారనమాట, అవునవునవును కరెక్టే, మంచి సెటిల్మెంటే, గోపాలుడు వచ్చి చెప్తే ఇస్తాను చెప్పేసి అంటారనమాట. కానీ భగవంతుడు పరమాత్మ ప్రతి జీవుడు హృదయంలో ఉన్నాడనమాట. ప్రతి ఒక్కడి మాట వింటాడు. ప్రతి జీవుడు హృదయంలో ఏం జరుగుతుందో అంత పరమాత్మకి తెలుసు అనమాట. కాబట్టి కాబట్టి భగవంతుడికి అర్థమైందనమాట, ఈ వృద్ధ బ్రాహ్మణుడు చిక్కులో ఇరుక్కున్నాడు. అతనికి ప్రామిస్ బ్రేక్ చేయాలని లేదు, కాకపోతే భార్య పిల్లలు చనిపోతారని చెప్పేసి ఇంకా అలాగా ఇరుక్కుపోయి అలా చేస్తున్నాడని చెప్పేసి భగవంతుడు కూడా తెలుసు అనమాట. ఓకే. సో ఆ, వృద్ధ బ్రాహ్మణుడు కూడా అనుకుంటున్నాడు అనమాట. ఏంటంటే కృష్ణ చాలా కరుణామయుడు, డెఫినెట్గా నేను ఇచ్చిన మాటని భగవంతుడు ప్రూవ్ చేస్తాడని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. కాబట్టి ఆ, అతను అలా అనుకుంటున్నాడు. వాళ్ళ అబ్బాయి ఏమనుకుంటున్నాడు, భగవంతుడు ఇక్కడ గోపాలుడు ఎందుకు వస్తాడు, ఇక్కడ ఎందుకు సాక్ష్యం చెప్తాడు, కాబట్టి అసలు టెన్షనే లేదని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఓకే. ఈ విధంగా ఆ, ఇద్దరు ఒప్పుకుంటారు అనమాట. ఓకే. కాబట్టి అప్పుడు మళ్ళీ యంగ బ్రాహ్మణుడు యువ బ్రాహ్మణుడు చెప్తారన్నమాట, మీరు ఇప్పుడు రాసుకోండి, పేపర్ మీద రాసుకోండి. ఓకే. ఏంటి? ఓకే, స్వయంగా గోపాలుడు మాత్రం వస్తే మీరు తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి రాయండి అని చెప్పేసి అంటారనమాట. సో ఈ విధంగా వాళ్ళు అగ్రిమెంట్ రాస్తారనమాట. గోపాలుడు ఇక్కడ సాక్ష్యంగా వస్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాడని చెప్పేసి అంటాడనమాట.
ఈ విధంగా ఆ, ఓకే. సో ఈ విధంగా అప్పుడు అతను ఆ, అక్కడి నుంచి బయలుదేరతాడు అనమాట. బయలుదేరి నేను భగవంతుడిని స్వయంగా తీసుకొస్తాను, గోపాలను తీసుకొస్తాను అని చెప్పేసి అంటాడనమాట. అన్నాక కొంతమంది అక్కడ ఉన్న నాస్తికులను నవ్వుతున్నారు అనమాట. ఆహ్, వీడు వెళ్ళడం ఏంటి, గోపాలను తీసుకురావడం ఏంటి, పిచ్చివాడిలా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. భలే పిచ్చోడిలా ఉన్నాడే, గోపాలను తీసుకొస్తాడని సాక్ష్యం, విగ్రహం ఎక్కడైనా వస్తుందో, విగ్రహం ఎక్కడైనా సాక్ష్యం చెప్తుందా, పిచ్చోడిలా ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నారన్నమాట. కొంతమంది అనుకున్నారు భగవంతుడు చాలా కరుణామయుడు, అతను కావాలంటే రాగలడు, అతనికి ఇష్టం ఉంటే వస్తాడు కూడా అని చెప్పేసి కొంతమంది అనుకున్నారన్నమాట. ఈ విధంగా ఆ యువ బ్రాహ్మణుడు మళ్ళీ బృందావనం బయలుదేరుతాడు అనమాట. ఆ రోజుల్లో చూడండి, బృందావనం వెళ్ళాలంటే ఆ, నడుచుకొని వెళ్ళాలి, నడుచుకొని రావాలన్నమాట. కొన్ని వేల కిలోమీటర్లు, ఆల్మోస్ట్ 2000 కిలోమీటర్లు ఇక్కడి నుంచి. ఓకేనా? కాబట్టి అంత దూరం నడుచుకొని వెళ్ళేవారనమాట. ఈ విధంగా భగవంతుడి ముందుకు వస్తారనమాట. ప్రణామం చేసిన తర్వాత జరిగిందంతా చెప్తారనమాట. ప్రభు, మీరు ఆ, బ్రాహ్మణికల్ కల్చర్ అంటే ఆ, ఈ యొక్క బ్రాహ్మణత్వం ఏదైతే ఉందో, ఆ, సత్యము ఇవన్నీ కూడా కల్చర్, మంచి సంప్రదాయాన్ని, బ్రాహ్మణ సంప్రదాయాన్ని రక్షించే వాళ్ళు మీరు. మీరు చాలా కరుణామయాలు కూడా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం, మా ఇద్దరి మీద కరుణ చూపించాలి అంటే మీరు డెఫినెట్గా మీరు రావాల్సిందని చెప్పేసి అంటానమాట. ఓకే. యాక్చువల్లీ నాకు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్టే అస్సలు లేనే లేదనమాట. అలాంటి ఆసక్తి లేని లేదు. కానీ అతను ఇచ్చినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో, మీ ముందు ప్రామిస్ చేశాడు, మళ్ళీ అది అబద్ధం ఆడితే అది అతనికి యాక్చువల్గా మంచిది కాదనమాట. ఓకేనా? సో అని చెప్తున్నాను అనమాట. కాబట్టి మీరు చాలా కరుణమయులు, మీకు అన్నీ తెలుసు అనమాట. కాబట్టి తెలిసిన వాడు సాక్ష్యం చెప్పకపోతే, నిజం తెలిసి దానికి సాక్ష్యం చెప్పడానికి వెనకాడితే వాడికి కూడా పాపం వస్తుంది. ప్రభు, మీకు కూడా పాపం వస్తుంది అంటాడు అనమాట. అంటే అంత అమాయకంగా కృష్ణుడికే పాపం వస్తుంది అని చెప్పేసి అంటాడు అనమాట. అంటే భక్తుడు భగవంతుని అంత భక్తిలో, ప్రేమలో ఒక సాధారణమైన మనిషిగా భావించి అలా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఓకే. కాబట్టి ఈ విధంగా మీకు కూడా పాపం వస్తుంది అంటాడు అనమాట. ఇప్పుడు కృష్ణుడు చెప్తాడనమాట, గోపాల్ చెప్తాడనమాట. ఓకే. ఆ, ఓకే, నో ప్రాబ్లం, నేను సాక్ష్యం చెప్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు, అక్కడ నన్ను జస్ట్ స్మరించు, నేను గాలిలో నుంచి ఓకే అక్కడ ప్రకటమయ్యి నేను చెప్తాను అని చెప్పేసి అంటానమాట. ఓకే. కాబట్టి నేను సాక్ష్యం వస్తానని చెప్పేసి అంటానమాట. ఇప్పుడు యువబ్రాహ్మణ్ చెప్తానమాట, అబ్బబ్బా అలా సాక్ష్యం కుదరదు, కుదరదు. అలా సాక్ష్యం వస్తే ఎవరు చెప్తున్నారో ఏం చెప్తున్నారో ఎవరు నమ్మరు అనమాట. ఓకే. ఎవరు మీ మాటలు నమ్మరు. మీరు స్వయంగా ఈ విగ్రహ రూపంలో రావాలి, అక్కడ మాట్లాడాలి, అందరి ముందు సాక్ష్యం చెప్పాలి, అప్పుడే జనాలు నమ్ముతారంటారనమాట. సో కృష్ణుడు చెప్తానమాట, అరే నేను విగ్రహం రూపంలో ఉన్నాను, నేను ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి ఎలా వస్తానని చెప్పేసి అంటానమాట. అవునవును నిజమే, కాకపోతే విగ్రహ రూపంలో ఉన్నా నాతో మాట్లాడుతున్నారుగా, కాబట్టి నాతో మాట్లాడుతున్నారంటే ఏంటి అర్థం? మీరు మాట్లాడగలిగితే మీరు నడవగలరు కూడా. ఇఫ్ యూ కెన్ టాక్ యూ కెన్ వాక్ ఆల్సో అంటారనమాట. ఇఫ్ యూ కెన్ టాక్ యూ కెన్ వాక్ ఆల్సో. మీరు నడవగలిగితే మీరు సారీ, మీరు మాట్లాడగలిగితే మీరు నడవగలరు కూడా అని చెప్పేసి అంటారనమాట. సో కాబట్టి అది చెప్తారనమాట. ఏం చెప్తారంటే, ప్రతిమానహితుమి సాక్షాత్ బ్రజేంద్రనందన విప్రలాగికరతుమి అకార్యకారణ. ప్రతిమానాహితుమి సాక్షాత్ బ్రజేంద్రనందన్, మీరు విగ్రహం కాదు, సాక్షాత్ మీరు బ్రజేంద్రనందనుడు, నందనందనుడు, కృష్ణుడివే. కాబట్టి ఆ, రావాల్సిందే అని చెప్పేసి అంటాడనమాట. ఇంతకుముందు ఎప్పుడు జరగంది ఇప్పుడు జరగాల్సింది అంటున్నాడు అనమాట. అంటే మీరు నడిచి రావాల్సిందని చెప్పేసి అంటున్నమాట. సాక్షి గోపాల్ నవ్వుతారన్నమాట. నవ్వి మై డియర్ బ్రాహ్మణ, ఆ, విను, ఏంటంటే నేను నీ వెనకాల వస్తాను. ఓకే. నువ్వు ముందు నడు, నేను వెనకాల వస్తానని చెప్పేసి భగవంతుడు చెప్తాడనమాట. ఓకే. చూడండి, భగవంతుడు మాట్లాడుతున్నాడు, భగవంతుడు రావడానికి సిద్ధపడతాడనమాట. అంటే భగవంతుడి యొక్క విగ్రహం ఏదైతే ఉందో అది స్వయంగా భగవంతుడి యొక్క స్వరూపం. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడి యొక్క శక్తి, సూర్యుడు ఇక్కడ రావాల్సిన అవసరం లా, సూర్యుడు అక్కడి నుంచి తన వెలుతుర్ని, ఓకే, ఇప్పుడు రాత్రిపూట చీకటిగా ఉంది, లైట్లు అయిపోయాయి అనుకోండి, మొత్తం చీకటి అయిపోతుంది అనమాట. ఊరంతా, దేశం అంతా, లోకం అంతా చీకటి అయిపోతుంది. ఏదో కరెంటు పెట్టుకొని మనం ఆ ఇల్లు వరకు లేదంటే ఊరు వరకు వెలిగించుకుంటున్నాం, కొద్దిగా బయటికి వెళ్తే అంతా చీకటిగానే ఉంటుంది, అవునా కదా? ఆ చీకటి ప్రదేశం కాంతిమయం అవ్వాలంటే మళ్ళీ సూర్యుడు రావాలన్నమాట.
కాబట్టి సూర్యుడు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుండో ఎంతో లక్షల కిలోమీటర్ల దూరం నుండి ఇక్కడ మనకి వెళ్తున్నగలడు. ఇక్కడ మనకి రాత్రిపూట చలేస్తుంది, ఉదయం పూట మళ్ళీ వేడిగా ఉంటుంది. సూర్యుడు వెళ్తున్న వేడిని ఇస్తాడు, వెలుతురిని ఇస్తాడు అనమాట, దూరంగా ఉండి. అదేవిధంగా భగవంతుడు ఎక్కడో ఉండి కూడా ఇక్కడ తను విగ్రహ రూపంలో ప్రకటన అవుతాడనమాట. అది భగవంతుడి యొక్క తన శక్తి ద్వారా ఇవన్నీ చేయగలుగుతాడనమాట. కాబట్టి అత్యంత శక్తి ఉంటుంది భగవంతుడికి. ఓకే. సో ఈ విధంగా ఆ, భగవంతుడు రావడానికి సిద్ధపడతాడనమాట. కాబట్టి నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు, వెనక్కి తిరిగి చూస్తే నేను అక్కడే ఉండిపోతా అని చెప్పేసి అంటానమాట. ఓకే. సో వెనక్కి తిరిగి నువ్వు చూసావంటే నేను అక్కడే ఉండిపోతా, అక్కడి నుంచి ఇంకా కదలను నేను. ఓకే. చూడకుండా నడవాలి. నేను వస్తున్నా అని చెప్పేసి ఎలా తెలుస్తుంది అంటే, నా యొక్క కాలి గజ్జలు ఉన్నాయిగా, నేను నడుస్తుంటే అవి వినపడుతూ ఉంటాయి. ఓకే. అవి వింటూ నేను వస్తున్నానని చెప్పేసి అర్థం చేసుకో అని చెప్పేసి అంటాను అనమాట. కానీ ప్రతిరోజు నాకు ఆకలి వేస్తుందిగా, ఒక కేజీ రైస్, అన్నం, కేజీ బియ్యం వండి పెట్టి నాకు భోగం పెట్టని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా మరుసటి రోజు ఉదయం ఇద్దరు బయలుదేరతారు. ఓకే. అడుగడుగున నడుస్తూ ఉంటారన్నమాట. ఫస్ట్ ఈ బ్రాహ్మణుడు నడుస్తుంటాడు, వెనకాల గోపాలుడు విగ్రహం నడుస్తూ ఉంటారన్నమాట. హరి బోల్. ఈ విధంగా గోపాలుడు యువ బ్రాహ్మణుడిని ఫాలో అవుతూ వెనకాల వెళ్తూ శబ్దం చేస్తూ వెళ్తూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా ప్రతిరోజు గోపాలుడికి అతను కేజీ రైస్ వండి పెడతాడనమాట. వండి రైస్ మాత్రమే పెడతాడు చూడండి, ఇంకా త్రోవలు ఇంకేముంటాయి. కాబట్టి రైస్ పెట్టేవాడు అనమాట. సో ఈ విధంగా మొత్తం దేశం అంతా, దేశాలు, రాష్ట్రాలు నడుచుకుంటూ ఇద్దరు వస్తారనమాట. సో వాళ్ళ ఊరు ఏది, విద్యానగరం, రాజమండ్రి దగ్గర ఉండేటువంటి విద్యానగరం. ఆ, విద్యానగరం ఏదైతే ఉందో అక్కడికి దగ్గరలో ఊరు పొలిమేరలోకి వస్తారనమాట. వచ్చేసరికి అతను అనుకుంటాడు అనమాట, ఇప్పుడు మా ఊరు వచ్చేసాము, కాబట్టి నేను ఎప్పుడు మా ఇంటికి వెళ్తాను, అక్కడ ఉండేటువంటి జనాలందరినీ మొత్తం పిలుస్తానని చెప్పేసి అంటానమాట. ఓకే. సో గోపాల్ ఎక్కడ ఉన్నాడు అనుకోండి, ఇక్కడికి వాళ్ళందరూ చూడడానికి రాకపోతే అప్పుడు ఏమవుతుంది? ఓకేనా. సో గోపాల్ వచ్చాడని ఎవరు నమ్ముతారు? అంత దూరం ఎవడు వస్తాడు అంటే అనుకుంటారు అనమాట. అయినా పర్వాలేదు, వస్తారులే, గోపాల్ అంత దూరం ఏం కాదులే అని చెప్పేసి అనుకొని భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి అతను అప్పుడు వెనక్కి తిరుగుతాడు అనమాట. వెనక్కి తిరిగాడంటే భగవంతుడు అక్కడి నుంచి ఇంకా రావడని అర్థం అనమాట. సో ఈ విధంగా గోపాల్ని చూస్తాడు. సో గోపాల్ నవ్వుతూ అక్కడ నిలబడతాడు అనమాట. ఓకే. సో ఈ విధంగా భగవంతుడు చెప్తాడు అన్నమాట బ్రాహ్మడికి, నువ్వు ఇంటికి వెళ్ళి, ఓకే నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడి నుంచి నేను ఎటు వెళ్ళను, ఇక్కడే ఉంటా. ఓకే. కాబట్టి అందరినీ నేను వచ్చానని చెప్పి అందరికి చెప్పి వాళ్ళని తీసుకురా అని చెప్పేసి అంటారనమాట. ఇది వినగానే ఊర్లో వాళ్ళందరూ కూడా అయితే ఆశ్చర్యపోతారనమాట. భగవంతుడు వచ్చాడా, భగవంతుడు వచ్చాడా అని చెప్పేసి. ఓకే. ఈ విధంగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా గోపాలను చూడడానికి వస్తారన్నమాట. సో ఈ విధంగా నిజంగా భగవంతుడు ఉండడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారన్నమాట. అందరూ వచ్చి ప్రణామం చేస్తారన్నమాట. ఇదే చిన్న విగ్రహం అనుకోండి, బహుశా బ్యాగులో పెట్టి తీసుకొచ్చే అనుకోవచ్చు. ఇంత పెద్ద విగ్రహం, ఓకే, 10 మంది కూడా ఎత్తలేని విగ్రహం అనమాట. అలాంటిది. సో డౌటే లేదనమాట, అతన్ని తీసుకొచ్చింది ఏం కాదు బృందావనం నుంచి. కాబట్టి భగవంతుడు వచ్చాడని చెప్పేసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారన్నమాట. ఈ విధంగా వాళ్ళందరూ భగవంతుడి యొక్క అందాన్ని, సౌందర్యాన్ని చూసి చాలా చాలా ఆనందం పడతారన్నమాట. ఓకే. ఈ విధంగా అతను అందరూ ఇంత దూరం నడుచుకొని వచ్చాడని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతారన్నమాట. ఈ విధంగా పెద్ద బ్రాహ్మణుడు కూడా వస్తాడు. ఆ, ఆనందపడతారన్నమాట. వృద్ధ బ్రాహ్మణుడు కూడా స్వయంగా భగవంతుడు గోపాలుడు వచ్చాడని చెప్పేసి భగవంతుడి దగ్గర ఆ, ప్రణామం చేస్తారన్నమాట. దండ ప్రణామం చేస్తాడు, సాష్టాంగ దండ ప్రణామం చేసేసి ఆ, ఆనందపడతాడు అనమాట. ఈ విధంగా గోపాలు వచ్చాడని చెప్పేసి చెప్తారు. ఈ విధంగా అక్కడ గోపాల్ సాక్ష్యం చెప్పిన తర్వాత ఆ, అందరూ ఒప్పుకుంటారు అనమాట. ఒప్పుకున్న తర్వాత సో పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి అయిన తర్వాత భగవంతుడు చెప్తారన్నమాట, ఇద్దరు బ్రాహ్మణులు చెప్తారన్నమాట, మీ ఇద్దరు బ్రాహ్మణులు నా యొక్క నిత్య పార్షదులు, నా యొక్క ప్రతి జన్మలో నా యొక్క భక్తులే మీరు అని చెప్పేసి చెప్తారన్నమాట. సో నిత్య సిద్ధ భక్తులు ఉంటారు అనమాట. అంటే భగవద్ధామ నుంచి వాళ్ళు వస్తారన్నమాట. ఇక్కడ భగవంతుడి యొక్క లీలల్లో అసిస్ట్ చేయడానికి, ఆ, సహాయం చేయడానికి వస్తారన్నమాట వాళ్ళు. ఒక వాళ్ళు నిత్య సిద్ధ అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుని మర్చిపోరు జీవితాంతం. జీవితంలో ఎప్పుడు భగవంతుని మర్చిపోరు.
ఆ భగవంతుడి సేవ ఎప్పుడు విడిచిపెట్టరనమాట. వాళ్ళని నిత్య సిద్ధ భక్తులు అంటారు. సో ఈ విధంగా నిత్య సిద్ధ భక్తులు అనమాట వీళ్ళందరూ. ఓకే. సో నిత్య బద్ధులు అంటే భగవంతుని ఎప్పుడు మర్చిపోయి ఉంటారు. ఆ, భగవంతుని అంటే ఇంద్రియ భోగంలో మాయలో ఉంటారు వాళ్ళు నిత్య బద్ధులు. కొన్నిసార్లు భక్తిలో ఉండొచ్చు, కొన్నిసార్లు మాయలో ఉండొచ్చు, కానీ నిత్య సిద్ధులు మాత్రం ఎప్పుడు భగవంతుని మర్చిపోరు అనమాట. ఓకే. అలాంటి నిత్య సిద్ధ భక్తులు అనమాట వీళ్ళు. ఈ విధంగా గోపాలుడు చెప్తారనమాట, మీ యొక్క నిజాయితీ, మీ ఇద్దరి యొక్క నిజాయితీ నేను చాలా ఆనందపడుతున్నాను, కాబట్టి మీరు ఒక వరం అడగండి అని చెప్పేసి అంటే ఇద్దరు బ్రాహ్మణులు ఆ, అంటే ఇద్దరు బ్రాహ్మణులు అడుగుతారు అనమాట, స్వామి మీరు ఇక్కడ ఉండిపోండి. ఓకే. ఈ విధంగా మీరు ఇక్కడ ఉంటే మీరు మాపై చాలా కరుణ చూపించారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని చాలా ఆ, గొప్పగా భావిస్తారు, చాలా కృతజ్ఞత మిమ్మల్ని పూజిస్తారని చెప్పేసి చెప్తానమాట. ఈ విధంగా ఇద్దరు బ్రాహ్మణులు కూడా గోపాలుడు అక్కడ ఉండిపోతారు. ఇద్దరు బ్రాహ్మణులు గోపాలుడికి సేవ చేస్తారన్నమాట. ఈ విధంగా ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో ఊర్లో వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న ఊర్లో ఉన్న వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ గోపాలను చూడడానికి వస్తారన్నమాట. చివరికి అక్కడ ఉన్నటువంటి రాజు కూడా వస్తారన్నమాట ఈ స్టోరీ విన్నాక. గోపాల్ చూ గోపాలను చూడడానికి వచ్చాక చాలా సంతృప్తి చెంది ఈ రాజు పెద్ద మందిరం నిర్మిస్తాడనమాట. ఓకే. సో ఈ విధంగా తనకి ఆ, అప్పటి నుంచి సాక్షి చెప్పడానికి వచ్చాడు కాబట్టి సాక్షి గోపాల్ అని చెప్పేసి అందరూ సాక్షి గోపాల్ అని పిలుస్తారన్నమాట. ఈ విధంగా సాక్షి గోపాల్ విద్యానగరంలో ఉండిపోతారు, చాలా కాలం ఉండిపోతారన్నమాట. ఓకే. సో ఈ విద్యానగరం అనేది గోదావరి నది ఒడ్డున ఉంటుందన్నమాట. గోదావరి నది ఎక్కడైతే ఆ, ఎక్కడైతే ఆ, కాదు, బే ఆఫ్ బెంగాల్ అంటే ఆ, బంగాళాఖాతం, బంగాళాఖాతంలో ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ఆమ్, అక్కడ ఉండే ప్రదేశాన్ని కోట దేశం అంటారంట. ఓకే. కానీ ఆ, ఈ కోట దేశం అనేది క్యాపిటల్ ఆఫ్ ఒరిస్సా, ఒరిస్సాకి రాజధానిగా ఉండేదంట. ఓకే. ఆ సమయంలో దీన్నే విద్యానగరం కూడా అనేవాళ్ళు అనమాట. ఓకే. సో కాబట్టి ఈ విధంగా గోదావరి నదికి దక్షిణం వైపు ఈ నగరం అనేది ఉండేది. పురుషోత్తమ దేవుడు అంటే ప్రతాపరుద్ర మహారాజు తండ్రి అన్నమాట. పురుషోత్తమ దేవుడు ఆ, ఒరిస్సా అంతా కంట్రోల్ చేసి దాని తర్వాత ఆ, ఏరియా అంతా దీని అంతటిని కూడా ఒరిస్సా అందరూ కలిసి ఉండేవి అప్పుడు అనమాట. చెన్నై ఆల్మోస్ట్ తమిళ వరకు, తమిళనాడు వరకు. కాబట్టి ఇప్పుడు ఉన్న విద్యానగరం ఏదైతే ఉందో ఇది ఆ, గోదావరి నదికి దక్షిణం వైపు ఉంటుంది. ఓకే. రాజమండ్రి నుంచి 25 మైళ్ళు దూరం ఉంటుందంట. దగ్గరే అనమాట రాజమండ్రికి. ఓకే. ఈ విధంగా ప్రతాపరుద్ర మహారాజు ఆ, రామానందరాయ్ ఆ, ఇప్పుడు గవర్నర్గా ఉండేవారు అనమాట. రామానందరాయ్ మనకు తెలిసిందే, చైతన్య మహాప్రభు రామానందరాయ్ విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా ఆ, విజయనగరం వేరు, విద్యానగరం వేరు. ఓకే. ఈ విద్యానగరంలో ఈ విధంగా సాక్షి గోపాల్ ఉండిపోతారనమాట. ఓకే. దాని తర్వాత యుద్ధం జరుగుతుంది. పురుషోత్తం దేవుడు ఆ, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాని అంతటిని కూడా జయిస్తారు. జయించేసి ఆ, విద్యానగరంలో ఉండే రాజును జయిస్తారు. అక్కడ ఉండేటువంటి రాజసింహాసనం ఏదైతే ఉంటుందో దాన్ని మాణిక్య సింహాసనం అంటారు. దానికి చాలా మాణిక్య ఆ, మణులు ఉంటాయన్నమాట. ఓకే. ఆ సింహాసనం ఆ, ఉంటుందన్నమాట. ఆ సింహాసనాన్ని తీసుకెళ్తారనమాట. సో పురుషోత్తం దేవుడు కూడా చాలా గొప్ప భక్తుడు అనమాట, జగన్నాథుడి యొక్క భక్తుడు. ఓకే. ఈ విధంగా గోపాల్ ప్రార్థన చేస్తారనమాట. ఈ గోపాల్ ప్రభు దయచేసి మా రాజ్యానికి రండి అని చెప్పేసి అంటారనమాట. ఈ విధంగా ఎప్పుడైతే రాజు ఆమ్, ఆ, భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారో రమ్మని గోపాలుడు అతని యొక్క భక్తి, అతని యొక్క ప్రార్థనలు విని ఆ, వెళ్తానని చెప్పేసి ఒప్పుకుంటారు. ఈ విధంగా గోపాలుడు తిరిగి ఒరిస్సా నగరానికి వెళ్ళిపోతారు, ఒరిస్సా రాజ్యానికి వెళ్ళిపోతారు అనమాట. కటక్ అనేటువంటి ప్రదేశానికి వెళ్తారనమాట. ఓకే. సో ఈ విధంగా ఆ, జగన్నాథపురి తీసుకెళ్తారన్నమాట. ఈ మాణిక్య ఆ, సింహాసనం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి పురుషోత్తం దేవుడు దాన్ని జగన్నాథపురి తీసుకెళ్ళి జగన్నాథుడికి దాన్ని సమర్పణ చేస్తారన్నమాట. సో ఈ విధంగా కటక్కలో అదే సమయంలో గోపాలుడి విగ్రహానికి ఆరాధన ఆ, అక్కడ స్థాపిస్తారనమాట, ఆరాధన జరిగేటట్టు. ఈ విధంగా గోపాలుని కటక్కలో ఇన్స్టాల్ చేసిన తర్వాత పురుషోత్తమ దేవుడు యొక్క పురుషోత్తమ దేవ
అతని పేరు అనమాట. పురుషోత్తమ దేవుడి యొక్క రాణి ఎవరైతే ఉంటుందో ఆమె గోపాలను చూసి చాలా భక్తితో చాలా రకాలైన ఆర్నమెంట్స్ ఆభరణాలన్నీ ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఆమెకి ఒక మంచి విలువైనటువంటి ఒక ముత్యం అనేది ఉందన్నమాట. సో ఆమె తన నోస్కి వేసుకునేది చాలా విలువైందనమాట. అది గోపాలుడికి ఇవ్వాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట. సో అప్పుడు కానీ భగవంతుడి గోపాలుడికి అది పెట్టాలంటే ఇక్కడ కన్నం కావాలిగా. ఆ, సో కన్నం ఉంటే నేను ఇది ఈ ఈ నృత్యం ఏదైతే ఉందో చాలా విలువైంది, ఇది గోపాలుడికి ఇస్తానని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఈ విధంగా గోపాలుడికి ప్రణామం చేసి ఆ, తిరిగి మళ్ళీ తన అంతఃపురానికి వచ్చేస్తే రాత్రిపూట గోపాలుడు స్వప్నంలో కనిపించి ఆమెతో చెప్తాడనమాట. ఏంటంటే, నేను చిన్నతనంలో నా తల్లి యశోద నాకు ఇక్కడ నాకు యొక్క ముక్కులో ముక్కు పొడకు పెట్టడం కోసం కన్నం పెట్టింది. కాబట్టి అక్కడ అప్పుడు కన్నం పెట్టి నాకు అక్కడ ఒక చిన్న ముత్యం పెట్టింది నాకు. ఓకేనా. అందుకని చెప్పేసి ఇప్పటికే ఆ కన్నం అనేది ఉంది. కాబట్టి నువ్వు పెట్టాలనుకున్నటువంటి ముత్యం ఏదైతే ఉందో అది నాకు పెట్టొచ్చు అని చెప్పేసి అంటాడు అనమాట. ఈ విధంగా స్వప్నం నుంచి లేచిన తర్వాత రాణి రాజుకి చెప్తుందనమాట. ఓకే. ఏం చెప్తుందంటే ఇలా స్వప్నంలో ఇలా జరిగిందని చెప్పేసి అంటే రాజు రాణి ఇద్దరు టెంపుల్కి వెళ్తారన్నమాట ముత్యంతో పాటుగా. ఓకే. సో ఈ గోపాల్ యొక్క సాక్షి గోపాల్ యొక్క నోస్ ఏదైతే ఉందో ఆ నోస్లో ఆ కన్నం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆ కన్నంలో ఆ, ఈ యొక్క ముత్యాన్ని అక్కడ సెట్ చేస్తారనమాట. దాని తర్వాత చాలా పెద్ద ఫెస్టివల్ చేస్తారు గోపాల్, సాక్షి గోపాల్. ఈ విధంగా అప్పటి నుంచి కటక్ నగరంలో ఉంటాడు. అప్పటి నుంచి అతన్ని ఆ, సాక్షి గోపాల్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆ, సాక్షి గోపాల్ యొక్క లీలలన్నిటి కూడా నిత్యానంద ప్రభు నుంచి వింటారనమాట. ఈ విధంగా వాళ్ళందరూ చాలా చాలా ఆనందపడతారనమాట. ఓకే. సో సాక్షి గోపాలకు ఉండేటువంటి ఆ, ముత్యం ఏదైతే ఉందో, ఓకే, అది చూపిస్తాను మీకు. చూడండి. ఓకే. సో ముత్యం ఇప్పుడు ఉందో లేదో మనకు తెలియదు. కాకపోతే అక్కడ అదైతే కనిపిస్తుంది. ఫోటోలో అంత క్లియర్గా లేదు కానీ భగవంతుడి ఇక్కడ ముత్యం అనేది ఆ, రైట్ సైడ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు దాని తర్వాత భక్తులందరూ కూడా సాక్షి గోపాల్ స్టోరీ విని చాలా చాలా ఆనందపడతారన్నమాట. సో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు సాక్షి గోపాల్ విగ్రహం ముందు కూర్చుంటారో భక్తులందరూ కూడా ఆ, భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు సాక్షి గోపాల్ ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నట్లు భక్తులందరూ కనిపిస్తారన్నమాట. ఒకే రకమైనటువంటి శరీర ఛాయ, ఒకే రకమైనటువంటి చాలా పెద్ద శరీరాలు, ఆ, ఒకే విధమైన శరీరాలు, ఒకే రకమైన బట్టలు. ఆ, ఇద్దరు కూడా చాలా గంభీరంగా కనిపిస్తారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు గోపాల్ ఇద్దరు కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ కళ్ళు కమల దళాల్లా చాలా పెద్దగా ఉంటాయి. ఇద్దరు ఆ, తన్మయత్వంలో పూర్తిగా లీనమై ఉంటారు. ఈ విధంగా ఇద్దరు కూడా పెద్ద పూర్ణ చంద్రుడిలాగా వాళ్ళ ముఖాలు చాలా అందంగా ఉంటాయి. ఆ, ఈ విధంగా నిత్యానంద ప్రభు ఆ, చైత గోపాలను చూస్తారు, చైతన్య మహాప్రభుని అలానే చూస్తారు అన్నమాట. ఈ విధంగా భక్తులతో మాట్లాడతారన్నమాట. అందరూ నవ్వుతూ ఉంటారన్నమాట భక్తులు ఆశ్చర్యంతో. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆ, అంటే చైతన్య మహాప్రభు గోపాలుడు ఒకే వ్యక్తి అనే విషయం అందరికీ అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు రాత్రి అంతా అక్కడ ఉండి ఉదయం మంగళారతి అయిన తర్వాత అతను ప్రయాణం స్టార్ట్ చేస్తారన్నమాట. ఓకే. సో ఈ విధంగా అక్కడి నుంచి చైతన్య మహాప్రభు భువనేశ్వర్ వస్తారన్నమాట. ఓకే. భువనేశ్వర్ వచ్చాక ఆ, అక్కడి నుంచి కమలాపూర్ అనేటువంటి ప్రదేశానికి చైతన్య మహాప్రభు వెళ్తారు. అక్కడ భార్గీ నది అనేటువంటి నది ఉంటుంది. ఆ నదిలో స్నానం చేయాలని చెప్పేసి అనుకుంటారు. తన సన్యాస దండం ఏదైతే ఉందో ఆ దండాన్ని నిత్యానంద ప్రభు పట్టుకోమని ఇస్తారన్నమాట. ఓకేనా. సో అతను స్నానం చేయడానికి వెళ్తే స్నానం చేసి అక్కడ ఉండే శివాలయం, ఓకే, శివాలయం
ఆ, శివాలయం ఏదైతే ఉందో అక్కడ దర్శనం చేయడానికి వెళ్తే కపటేశ్వర మాదే అని చెప్పేసి అంటారనమాట. ఈ లోపు నిత్యానంద ప్రభు ఆ సన్యాసాన్ని 3 ముక్కలుగా చేసి విరిచేస్తారనమాట. 3 ముక్కలుగా చేసి విరిచేస్తే అందరు చైతన్య మహాప్రభు చివరి నల్లి నడుచుకుంటూ వెళ్తారు. అటర్నాల అటర్నాల అంటే పూరికి ఒక 6 మైల్స్ దూరం అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత చైతన్య మహాప్రభు అడుగుతారనమాట, నిత్యానంద ప్రభు నేను సన్యాసం లేదంటే చైతన్య మహాప్రభుతో నిత్యానంద ప్రభు అంటారనమాట, "ఆ, మీరు తన్మయత్వంలో నృత్యం చేస్తూ ఉంటే మీరు నా మీద పడ్డారు, నేను ఆ దండ మీద పడ్డాను, మన ఇద్దరం కలిసి దండ మీద పడితే ఆ దండ 3 ముక్కలుగా విరిగిపోయింది, ఎక్కడ పోయే ముక్కలు కూడా లేవు అని చెప్పేసి అంటారన్నమాట. యాక్చువల్లీ అది 3 ముక్కలు చేసేసి భార్గీ నది దీంట్లో నిత్యానంద ప్రభు పడేస్తారనమాట. ఓకే. పడేసి ఆ, నిత్యానంద ప్రభు ఏంటి, చైతన్య మహాప్రభు దేవదేవుడు, ఈ దండ ఏంటి, ఈ దండను మోసేదేంటి, ఈ దండను భగవంతుని మోయాల, నేను భగవంతుని మోస్తున్నాను, ఈ దండ ఏమైనా గొప్పదా అని చెప్పేసి నిత్యానంద ప్రభు ఆ, అలా అదే ఆ భావంతో దండను విడిచేసి పడేస్తారనమాట. సో చైతన్య మహాప్రభు అది నచ్చదనమాట. నచ్చదంటే ఆ, లోపల ఆనందిస్తారు కానీ బయట మాత్రం ఆ, అందరికి ఒక ఉదాహరణ సెట్ చే సెట్ చేయడం కోసం చెప్తారన్నమాట. నా తండ్రి ఏది, మీరు ఇంతవరకు నన్ను తీసుకొని వచ్చారని నేను చాలా ఆనందపడ్డా, కానీ నాకున్న ఒకే ఒక ఆస్తి అంటే ఏంటంటే ఆ దండ అనమాట. ఆ దండని మీరు విరిచేశారు కాబట్టి నాకు మీతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మీ నలుగురు ముందే వెళ్ళిపోండి, వెనక్కనే వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు భక్తులందరూ నడుస్తాం, ప్రభు మీరు ముందు వెళ్ళండి నేను వెనక వస్తా అంటే చైతన్య మహాప్రభు కొద్దిగా ముందు నడుస్తారన్నమాట. ముందు నడిచి ఫస్ట్ జగన్నాథ్ని దర్శించుకోవాలని చెప్పేసి వస్తారనమాట. కాబట్టి కొన్నిసార్లు అలా చైతన్య ప్రభుకి నిత్యానంద ప్రభుకి ఇలాంటి దివ్యమైనటువంటి లీలలు జరుగుతూ ఉంటాయి. సో చైతన్య మహాప్రభు అంతరంగంగా ఉండేటువంటి ఆ, కోరిక ఏదైతే ఉందో అది నిత్యానంద ప్రభుకి తెలుసు అనమాట. ఓకేనా. కాబట్టి నిత్యానంద ప్రభు ఆలోచన ఏంటి, కుటిచాక బహుదాక పరమహంస పరివిరాజిక హంస పరమహంస లేదా పరివిరాజికచారి అంటారు అనమాట. సో 4 లెవెల్స్ ఉంటాయి అన్నమాట సన్యాసులు. కుటిచాక బహుదా లెవెల్లో ఉండేవాళ్ళు సన్యాసాన్ని క్యారీ చేయాలి, కానీ ఇంకా హయ్యర్ లెవెల్ వెళ్ళిన వాళ్ళు బట్ సన్యాసాన్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదనమాట. సో మహాప్రభు హయ్యెస్ట్ లెవెల్ సన్యాసమే కాదు, స్వయంగా భగవంతుడే అనమాట. కాబట్టి తనకి మహాప్రభుకి అన్ని క్యారీ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నిత్యానంద చెప్తున్నాడు. చైతన్య మహాప్రభు ఎందుకు కోపంగా చూస్తున్నారు అంటే సన్యాసికి సన్యాసి దండ చాలా అవసరము అని మనందరికీ ఇక్కడ సాధారణమైన సన్యాసులకు అందరికీ చెప్పడం కోసం అలా నిత్యానంద ప్రభుతో అలా మాట్లాడుతున్నారు అనమాట. ఓకే. కాబట్టి ఈ విధంగా చైతన్య మహాప్రభు కీర్తన చేసుకుంటూ నృత్యం చేసుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ జగన్నాథుని చూస్తూ ఆ, జగన్నాథ్ యొక్క టెంపుల్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తారన్నమాట. 6 మైల్స్ దూరంలో ఉన్నప్పుడు ఆ 6 మైల్స్ అనేవి చైతన్య మహాప్రభుకి కొన్ని వేల మైళ్ళ దూరంలో కనిపించింది అనమాట. ఎందుకంటే జగన్నాథ్ చూడాలి 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 అంటే కోరుకున్నప్పుడు ఒక్కొక్క క్షణం కూడా గంటల గంటల అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా అటార్నల్ అనే ప్రదేశానికి వస్తారు, నిత్యాన్ని అడుగుతారనమాట. సో ఇదండి. సో ఈ విధంగా ఆ, చైతన్య మహాప్రభు ఒంటరిగా అక్కడి నుంచి ముందుకి నడుచుకుంటూ వెళ్తారనమాట. ఓకే. సో ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఎక్కడైతే దండని విరుస్తారో దాన్ని దండమంగ నది అంటారన్నమాట. సో మనం పూరి నుంచి భువనేశ్వర్ వెళ్తూ ఉంటే అక్కడ కొద్దిగా లోపలికి వెళ్ళాలి, అక్కడ నది అనేది వస్తుంది అనమాట. దాన్ని దండమంగ నది అని చెప్పేసి అంటారనమాట. ఓకే. సో ఈ విధంగా ఆ, ఈ విధంగా సాక్షి గోపాల్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఆ, నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభు అక్కడి నుంచి పూరి వెళ్తారనమాట. హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి హరి. ఎవరైతే సాక్షి గోపాల్ స్టోరీ వింటారో, శ్రద్ధతో భక్తితో వింటారో వాళ్ళు కూడా గోపాలుడి యొక్క చరణాన్ని పొందుతారని చెప్పేసి కృష్ణాస్కర గోస్వామి ఆశీర్వచనం ఇస్తున్నారన్నమాట. శ్రద్ధాయుక్త హయాయ సునయై జన అచిరా మిలాయే తారే గోపాల చరణ. శ్రద్ధయుక్త, శ్రద్ధతో హయా ఇహ సునే ఈ జన ఎవరు దీన్ని వింటారో అచిరే మిలే అంటే త్వరలోనే, చాలా త్వరలోనే తారే గోపాల చరణ్ మనం పొందుతారని చెప్పేసి చెప్తున్నమాట. శ్రీరూప రఘునాథ పదే హరాశ చైతన్య చరితామృత కాహే కృష్ణదాస
ఈ విధంగా రూప రఘునాథుల చరణాలపై నిత్యము ప్రార్థన చేస్తూ నేను చరితామృతాన్ని చెప్తున్నానని చెప్పేసి చెప్తారనమాట. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. శ్రీ సాక్షి గోపాల్ భగవాన్ की जय, श्री चैतन्य महाप्रभु की जय, श्रील प्रभुपाद की जय.